నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వస్త్ర వ్యాపారంపై 5% జీఎస్టీ ట్యాక్స్ విధించడం నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న నిరవధిక బంద్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలో బుధవారం రోజున పలువురు వస్త్ర వ్యాపారులు నిరసన ర్యాలీని చేపట్టి అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుల వరకు 3 రోజుల నిరవధిక బంద్లో భాగంగా 2వ రోజు కూడా బుధవారం రోజున బంద్లో పాల్గొన్నట్లు దుకాణదారులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో వారు ఒక నిరసన ర్యాలీని కూడా నిర్వహించారు. 5% పన్ను వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కూడా బంద్ కొనసాగనున్నట్లు వారు ఈ సందర్భంగా వివరించారు. జీఎస్టీ ట్యాక్స్ బట్టలపై విధించిన జీఎస్టీ ట్యాక్స్ వస్త్రంలపై విధించిన జీఎస్టీ ట్యాక్స్ ప్రజలకు భారతపై జీఎస్టీ ట్యాక్స్ తమ్ముడు ఫోన్ జిరాక్సులు తెచ్చిరా ఏమి భారతదేశ వస్త్ర బట్టల సంఘం యొక్క పిలుపు మేరకు నిన్న ఈరోజు రేపు బంద్ జరుగుతుంది దేశమంతా. దానిలో భాగంగా రాష్ట్రంలో కూడా నిన్న సికింద్రాబాద్లో, హైదరాబాద్లో బట్టల షాపులన్నీ మూసేశారు. మరి జిఎస్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మూసివేత జరిగింది. మరి ఈ జిఎస్టీ వల్ల ప్రజలకు చాలా భారం మోపుతుంది. గత 70 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని యొక్క పన్ను ఈరోజు మరి ఈ మోడీ ప్రభుత్వం బట్టల మీద వేసింది. ఇది అన్యాయం, దారుణం. ఎందుకంటే ఇది ప్రజల మీద బాగా భారం మోపుతుంది. ఇండైరెక్ట్గా 1/1 ఇది 10 చోట్ల పన్ను పడుతుంది కనుక ఇది చాలా అన్యాయం. దానిలో భాగంగానే వేములవాడలో ఈరోజు వస్త్ర దుకాణాలన్నీ బంద్ చేసి నిరసన తెలిపి ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క జిఎస్టీని వెంటనే మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి నేను బట్టల మీద జిఎస్టీని రద్దు చేయాలని మేము ముక్తకంఠంగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము జిఎస్టీని వస్త్రాలపై ఇవరకు ఎలాంటి పన్ను ఏ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వస్త్రాలపై, టెక్స్టైల్పై ఏ పన్ను, ఎలాంటి పన్ను విధించడం జరగలేదు. ఈ జిఎస్టీని 5 నుంచి 8-10% అని విధించడం జరుగుతుంది. ఈ వస్త్రాలపై ట్యాక్స్ను తొలగించాలని, జిఎస్టీని తొలగించాలని మేము మా వేములవాడ నుండి ప్లస్ రాష్ట్రం నుండి, మన డిస్టిక్ నుండి, మన వేములవాడ నుండి కూడా నిన్న, ఈరోజు, రేపు కూడా బంద్ చేయడం జరిగింది. చంద్రుతి మండలం సనుగుల గ్రామంలో విశ్వ బ్రాహ్మణుల సామాజిక వర్గం ఆధ్వర్యంలో బుధవారం రోజున పోచమ్మ బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పులు, నృత్యాలతో, నెత్తిన బోనాలతో తరలి వచ్చిన మహిళలు అమ్మవారికి శ్రద్ధగా మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు, మహిళలు పాల్గొన్నారు. మొత్తం
జిల్లా రాజన్న జిల్లా సనుగుల గ్రామం నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించుకుంటున్నాం. మా అందరికీ దేవుని దేవాలన్నా మా అందరూ చల్లగా గ్రామం కూడా చల్లగా ఉండాలని. చిందుర్తి మండలం సనుల గ్రామంలోని గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. మా గ్రామ ప్రజలను, అలాగే చిందుర్తి మండల ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను, అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సకాలంలో కురవాలని, తర్వాత సుఖశాంతులతో ప్రజలు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చాలా ఆనందంగా ఉండాలని ఆ పోషమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని ఆ పోషమ్మ తల్లికి మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరుగుతుంది. జై పోచమ్మ తల్లి. మాది సనుల గ్రామం అనగా మేము పోచమ్మ తల్లికి ఈ ఆట ఘనంగా బోనాలు సమర్పించుకుంటాము. అందులో మేము విశ్వబ్రహ్మాండ సంఘం వారు, అందులో మా గ్రామానికి మేము విశ్వబ్రహ్మాండ సంఘం ముందుగా మేము చేస్తే తర్వాత మా గ్రామ ప్రజలు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. అందులో సనుగుల గ్రామ ప్రజలందరికీ శ్రీ శీతలాదేవి పోచమ్మ దేవత అనుగ్రహ సిద్ధి కోసం బోనాల వేడుకను నిర్వహిస్తున్న మా విశ్వ బ్రాహ్మణులందరూ సామూహికంగా బోనాలు వేడుకను నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ రాజన్న జిల్లాలో చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా పోతరాజుల ఆటలతో సంతోషంగా బోనాలతో ఆడపడుచులతో తప్పు చప్పుళ్లతో ఈ వేడుద్ర ప్రయోగాలకు కానీ అన్ని అమ్మ అండగా ఉండి అన్ని ఆయురారోగ్యాశ్వర్యాలను ఇచ్చి పంటలను, రైతులను, ప్రతి ఒక్క ఇంటింట ప్రతి స్త్రీలకు గౌరవాన్ని, ఈ వేడుక స్త్రీ దేవతది కాబట్టి ఇంటింట స్త్రీలు అందరూ గౌరవించాలి. మాజీ దేశ ప్రధాని, సాహితీవేత్త, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పి నరసింహ జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్యు ఆధ్వర్యంలో వేములో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఎస్యు నేతలు మాట్లాడుతూ భారత ప్రధాన పదవిని అధిష్ఠించిన పివి సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపాడని పేరు. ఈ సందర్భంగా పివి నరసింహారావుకు వారు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యు జిల్లా నాయకులు జిన్నా దిలీప్, సాగర్, సాయి, అఖిల్, నాగరాజుతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. జోహార్ పివి నరసింహారావు గారికి. వేములవాడ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో శ్రీ పివి నరసింహారావు జయంతిని వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశ ప్రధానమంత్రి అధిష్టానాన్ని ఆ రోజు అధిష్ఠించినటువంటి మన ఏకైక తెలంగాణ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, మన కరీంనగర్ జిల్లా వాసి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు ఆనాడు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, మంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా, అదేవిధంగా దేశ ప్రధాని, దేశ ప్రజలందరికీ సేవ చేసినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు ఈరోజు ఆయనకు ఘనంగా మన పివి నరసింహారావు గారు ప్రతి ఒక్క విద్యార్థి దశలో కానివ్వండి, యువకులు, అదేవిధంగా వ్యక్తిగత దశలో కానివ్వండి, అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రధానమంత్రి హోదాలతో ఎన్నో సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి, గొప్ప ఘనత పివి నరసింహారావు గారు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వేములవాడ పట్టణం 3వ వార్డులోని శివనగర్లో అపరిశుభ్ర వాతావరణం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే దీనిని పరిష్కరించాలని కాలనీ వాసులు ముక్త కంఠంతో కోరుతున్నారు. సరైన డ్రైనేజీ నిర్మాణం లేక సీసీ రోడ్లు వేయకపోవడం వంటి సమస్యల వల్ల మురుగునీరు రోడ్లపైన నిలిచి పందులకు, దోమలకు నిలయంగా మారిందని, వెంటనే వాటిని నిర్మించి ప్రజలను వ్యాధులు, విష జ్వరాల బారి నుండి కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు.
రోడ్లు చేస్తామన్నారు, రోడ్లు లేవు, మోర్లు చక్కగా లేవు, మోర్లు తీసులేదు, ఏది చేస్తలేడు. మరి ఈ పందులతోనైతే వశం అయితే లేదు, ఇంట్లో కురికొస్తాను ఇక మోర్లో తొక్కుకుంటా. మీరు చూసి చెప్పేటట్టయితే చెప్పుండ్రి. మాకు వశం అయితే లేదు, ఇంట్లో చూస్తున్నాయి, కావాలి ఉంటున్నాం, ఇంటి ముందర కూర్చుండలేదు, తరం అయితే లేదు, ఇంటి ముందర మోరిండింది, ఇంటి వెనక మోరిండింది. మాకు మోర్లు తీయమనంటే మీ సీట్ కేబుల్గా మాట్లాడుకోరి, దేనికైనా మాట్లాడుకోరి, 10 రోజులలో చేస్తా అంటుండే ఆయన. 10 ఏళ్ళు అయినా మోర్ అయితే లేదు, రోడ్ అయితే లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, రోడ్తో ఇబ్బంది అవుతుంది, పందులతో ఇబ్బంది అవుతుంది. ఇండ్లలో చూస్తున్నాయి, తలపెట్టకపోతే మొత్తం ఇంట్లో వచ్చి అంగడి చేస్తున్నాయి, మా దుకాణం అంగడి చేసినాయి, వాళ్ళ ఇంట్లో వచ్చి బియ్యం బుక్కినాయి, మొత్తం అంగడి చేస్తున్నాయి. మాకు పందులు లేకుండా చేయండి. వేములవాడ మండలం అనుపురం గ్రామ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం చైర్మన్ గా ఎర్రం శ్రీనివాస్, డైరెక్టర్లుగా ముత్తయ్య, కొండయ్య, మల్లయ్య, రాజనర్స్తో పాటు నాంపల్లి లచ్చయ్య, నరసింహారెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ మేకల రవి, ఉప సర్పంచ్ చిట్ల శ్రీనివాస్ తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ పాల ఉత్పత్తిదారుల సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నిక నిర్వహించడం జరిగినది. ఈ ఎన్నికల్లో యునానిమస్గా 2 కొత్త డైరెక్టర్లు కొండయ్య గారిని అలాగే మల్లయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన చైర్మన్ కూడా ఈరోజే ఏకగ్రీవంగా నిర్ణయించుకోవడం జరిగినది. అది మన ఎర్రం శ్రీనివాస్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ అనుపురం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం మన ఉమ్మడి రైతులు ఏకగ్రీవం నిర్ణయించుకొని ఈ పాడి పరిశ్రమను ముందు అభివృద్ధి చేసుకోవాలి. రేపు భవిష్యత్ కాలంలో మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చైర్మన్ గారికి ఒకటే సూచించడం ఏం జరుగుతుందంటే, ఏ అవకతవకలు లేకుండా మంచి సెక్రటరీకి నియమించుకొని ఈ సొసైటీని జిల్లా 2nd ప్లేస్లో వచ్చిన దాన్ని జిల్లా ప్రథమ స్థానంలో తీసుకుపోయి ముందు ఉంచి ఈ డైరెక్టర్లకు మరొక్కసారి మా గ్రామం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రజల సహకార సంఘం ఇలా ఎన్నికలు జరుపుకోబడినాయి. అందులో 2 డైరెక్టర్లుగా కొత్తగా ఎన్నికైన ఎర్రం కొండయ్య గారు, ఎర్రం మల్లయ్య గారు నియమించుకోబడినది. అందులో అందరిగా డైరెక్టర్ కలిసి నన్ను ఎర్రం శ్రీనివాస నన్ను చైర్మన్గా ఎన్నుకోబడినది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. సహకార సంఘ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనికి ఎర్రం మల్లయ్య, ఎర్రం కొండయ్య గారును లాటరీ ద్వారా తీయడం జరిగింది. అదే వెంటనే 10 మంది డైరెక్టర్లు కలిసి ఎర్రం శ్రీనివాసును ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి 10 డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున గ్రామస్తులకు రైతు సోదరులకు అందరికీ థ్యాంక్ యూ. గ్రామ పెద్ద మనుషులు కానీ, పాల రైతులు కానీ, డైరెక్టర్ కానీ, లాటరీ ద్వారా తీసిన డైరెక్టర్ కొండయ్య గారు, నేను ఎర్రం మల్లయ్యను, మేమందరం డైరెక్టర్ 10 మందిని కలిసి ఎర్రం శ్రీనివాసును చైర్మన్గా ఎన్నుకొని పదవి కాలము సాగించాలని పేరున నా యొక్క ధన్యవాదాలు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం తరఫున అందరూ రైతులందరూ వచ్చి 2 డైరెక్టర్ల కోసం ఏకగ్రీవంగా లాటరీ ద్వారా 2 ఎర్రం మల్లయ్య, ఎర్రం కొండయ్య వీళ్ళిద్దరిని ఎన్నుకోబడుతున్నారు. మేము 10 మందిని కలిసి మళ్ళీ చైర్మన్గా ఎర్రం శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో బుధవారం రోజున పోచమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సామాజిక వర్గం చెందిన పలువురు మహిళలు అందంగా అలంకరించిన బోనాలతో భక్తి శ్రద్ధలతో తరలివెళ్లి బత్తిపోచమ్మ ఆలయంలో బోనాలను సమర్పించారు.
వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్ మాల మహానాడు ఆధ్వర్యంలో మరి అమ్మవారు బోనాలు బందిపోచమ్మ బోనాలు ఘనంగా చేయడం జరిగింది. ఇట్టి బోనాల ప్రతిష్ట ఏంటంటే మరి రైతులు వర్షాలు బాగా పడి రైతులకు పంటలు బాగా పండాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ బోనాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహిళలకు మరి వేములవాడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా ఈ యొక్క పండగను మరి మా వాడకట్టు ఎలాంటి లొల్లిలు లేకుండా మంచి సందర్భాలు జరుపుకున్నందుకు కూడా మా యొక్క వాడకట్టు వ్యక్తులందరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ మాసంలో బందిపోచమ్మ బోనాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. మా అంబేద్కర్ సంక్షేమ సంఘం సుభాష్ నగర్ ఆధ్వర్యంలో బోనాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి పంటలు పండి రైతులు నష్టపోకుండా ఆ అమ్మవారు కాపాడాలని మంచి వర్షాలు కురిసి అందరినీ మంచిగా కాపాడాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఘనంగా బోనాల జాతర నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన మా కౌన్సిలర్ రాపిల్ శ్రీధర్ గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాము. మా ఇంటి విశిష్టత ఏంటంటే పంటలు సమృద్ధిగా పండాలని, మా పిల్ల పాపాలను, మా గొడ్డు గోదలను అమ్మవారు చల్లగా చూడాలని దీని విశిష్టత. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను అర్థం పట్టే విధంగా ప్రతి సాంప్రదాయాలు కూడా ఎంతో గొప్పవి. అందులో భాగంగా ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవారు ఆగ్రహంతో ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఆషాఢ మాసం రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులం మతం అనే తేడా లేకుండా అందరం కూడా బోనాలు తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా సుభాష్ నగర్లోని ఎలాంటి చిన్న అంతరాయాలు కూడా గత కొన్నేళ్ల నుంచి బోనాలు తీస్తున్నా కూడా ఎలాంటి లొల్లులు కానీ కొట్లాటలు కానీ లేకుండా ఈ బోనాలు చాలా సాంప్రదాయకంగా చేయడం జరుగుతుంది. ఆ అమ్మవారు కూడా ఈ ఆషాఢ మాసం ఎలాంటి పిల్లలకు కానీ ఎవరికి కానీ ఆరోగ్యం అందరికీ మంచిగా ఉండేలా కాపాడాలని, వర్షాలు కూడా పాడి పంటలు కూడా సమృద్ధిగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ పోచమ్మ తల్లి కరుణించాలని ఇంత పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరుగుతుంది. ఆ అమ్మవారి దయ అందరికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పులు కొడితే గుండెలు డబ్బులు మీరు ఎటు
మరి ఆదర్శ అంబేద్కర్ యువజన సంఘం మరియు మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు తీయడం జరిగింది. మరి బోనాలు ఈ బద్దిపోచమ్మ తల్లికి పాడి పంటలు మరి అందరూ బాగుండాలని ఈ బోనాలు తీయడం జరిగింది. అదే ఆ బద్దిపోచమ్మ దయ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన బోనాల పండుగ శుభాకాంక్షలు. వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపును బుధవారం రోజున ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ లెక్కింపులో 2,47,947 రూపాయల నగదు రూపేణ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో నాగరప్ శ్రీనివాస్ వివరించారు. లెక్కింపును ఆలయ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్ పర్యవేక్షించారు. శ్మశాన వాటికకు కేటాయించిన స్థలాన్ని ఎందుకు ఆక్రమించారని అడిగిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయడం తగదని, దీన్ని వెంటనే విరమించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో పూసల సంఘం స్థలానికి చెందిన శ్మశాన వాటిక స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఎరుకల కులస్తులు అక్రమంగా కబ్జా చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఎన్గల్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూసల సంఘం జిల్లా అధ్యక్షులు చేని వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి ముద్రకుల వెంకటేశం, ముద్రకుల రాములతో పాటు పూసల సంఘం సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. తాతలు తండ్రులు ఎంతో మంది చనిపోతే ఈ భూమిలో 1962లో మా తాతగారు అయిన వెంకయ్య గారు ముద్రకు ఎన్గల్ గ్రామంలో జరిగిన పూసవేర్లకు మరియు వాళ్ళు ఎరకలకు గొడవ జరిగినది. ఆ గొడవకు భాగంగా వాళ్ళే మా మీద దాడి చేసి మరియు మేము ఎస్టీలం అని చెప్పి ఎస్టీ కింద కేసు పెట్టడం జరిగింది. గత 50-60 సంవత్సరాల నుంచి మా పెద్దలు, మా తాతలు, ముత్తాతల కాంచెలు కూడా మేము ఈ జాగాలో మేము చనిపోతే గోరీలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు అతను కొద్ది కొద్దిగా మొత్తం దున్నుకుంటూ వస్తూ నాదే భూమి అని చెప్పి మా మీదే అరేంజ్మెంట్ చేసి మా మీద దాడి చేసి మళ్ళీ పైగా మీదికి వెళ్ళిపోయి ఎస్సీ కింద కేసు పెట్టడం ఎంతవరకు సమ్మె చేసాం. ఇటు కూడా మేము ఎస్టీలం అని చెప్పి అని మా అమాయకులను వారి మీద కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాం మమ్మల్ని. కాబట్టి దీన్ని మేము జిల్లా నుంచి వచ్చినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినాం. జిల్లా ప్రెసిడెంట్ గారు మరియు నేను కౌన్సిలర్గా ముద్రకుల వెంకన్న గారిని మాట్లాడుతున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. గ్రామంలోని పూసల కులస్తుల ఇవాళ శ్మశాన వాటికి సంబంధించింది ఈరోజు సందర్శించడం జరిగింది జిల్లా తరఫున. అయితే గత 78 సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళ ముత్తాతల నుంచి వెళ్ళి ఇక్కడ పెట్టిన గోరీలను ఇది ఎరకల కులస్తులైన అతను అనుముల దేవయ్య గారు ఇతని మీదకి ఇది ఒక దాడికి దిగడం జరిగింది మా కులస్తుల పైన. దీన్ని పలుమార్లు మా వాళ్ళు చాలాసార్లు మందలిచ్చారు. మా గోరీల హద్దులకు మీదికి హద్దులు దాటిపోతున్నారు. దాటిపోయి మీతో ఏమవుతుంది, మీతోటి ఏం కాదు, నాకు ఉన్నది అవసరమైతే మాకు ఇవాళ చట్టపరమైన అట్రాసిటీ కేసును ఉపయోగించుకొని మా కులస్తులపై కేసులు బనాయించి అమాయకులపై ఇది శిక్ష పడేటట్టు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము జిల్లా తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎన్గల్ గ్రామంలో పూసల కులస్తులకు జరిగిన అన్యాయం పైన మేము జిల్లా నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేదికపై ఇక్కడికి వచ్చాము. ఈ స్థలంపై ఇలాంటిది గత దాదాపు 1962 సంవత్సరంలో అప్పుడు ఈ ఊరు గ్రామ పెద్దలు వీళ్ళ కొరకు శ్మశాన వాటి కొరకు కేటాయించిన జాగాలో అప్పుడు ఊరు బయట వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్న ఎరకల కులస్తులు చిన్న చిన్నగా
దగ్గర అనుకుంటా రోడ్డుని ఆక్యుపై చేసుకొని ఇలా సమాజంలో గురి చేస్తూ ఈ కేసులు అంటే వాళ్ళు తప్పుకుతో పడతారన్న అది చేసుకుంటూ వాళ్ళపై దౌర్జన్యం చేసి ఇలా ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. అలాంటి దానిపై డిఎస్పీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా ఊరిలో సర్పంచ్ కానీ వాళ్ళందరినీ విచారణ చేపట్టి ఇది ఎవరికి దక్కుతుంది, ఎవరిది ఏంటిది, ఎన్నేళ్ల కింద నుంచి విచారణ చేపట్టి వారిపై తగు న్యాయం చేయాలని కోరుకుంటూ, ఇది వెనకటి నుంచి జరిగిన జాగా మా నాన్నను, మా అమ్మను, మా తాతను కూడా ఇక్కడనే కాలేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా అదే నమ్మకం జరుగుతుంది. ఇప్పుడు దగ్గర దున్నుకుని గొర్రెల దాకా తెచ్చారు, రోడ్డు కూడా లేకుండా చేసేసారు. ఇక్కడ దాకా మొత్తం చేసారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైనా అడ్డం పోతుంటే వాళ్ళే బేరీ కలుగుతారు. మా బాబు 20 ఏళ్ళ ఇక్కడ 20-30 ఏళ్ళ వచ్చి ఒక్కడే ఉంటే ఆయన ఒక్కడే చనిపోతే ఇక్కడ ఇదే జాగా పెట్టుకున్నాం. మేము బబ్బులలో మేము జోపర్ నుంచి ఇక్కడికి వచ్చినామంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అప్పటి నుంచి నువ్వు మొన్న కూడా ఇక్కడ మా బాబు చనిపోయిన ఒక్కడనే ఉంటే ఆయన కూడా ఇదే గోరి అద్దనేది చెప్పినాం. అప్పటికే ఇంకా వీళ్ళు వాళ్ళు లొల్లి పెట్టుకుంటుంటే మళ్ళీ తిరిగిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ గుడిసెగాడ లొల్లి పెట్టుకుర్రు. వాళ్ళు ఈ పూసరోళ్ళు కూడా కేసు పెట్టారు. ఈ కేసు మాత్రం అప్పు తీసుకోవాలి. ఈ జాగా మాది మాకు ఉండాలి. మా పూసరోళ్ళ మీద దాడులు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిరు. ఆ కేసులు కరెక్ట్ కావు. జాగాలు గ్రామంలో మొత్తం పెద్ద మనుషులు ఉన్నారు, 10 కులాస్తులు ఉన్నారు. ఆ 10 కులాస్తుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒకసారి గ్రామం మొత్తం విచారణ చేసి డిఎస్పీ గారు కానీ పై అధికారులు కానీ ఎవరైనా వచ్చినా గ్రామం టోటల్గా విచారణ చేసిన తర్వాత ఎవరికి అన్యాయం జరగకుండా విచారణలో భాగంగా వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలో ఎస్సీ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా బుధవారం రోజున నిర్వహించారు. ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న బోనాల పండుగలో భాగంగా బుధవారం నిర్వహించిన ఉత్సవంలో భారీగా మహిళలు గ్రామస్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ నగనూరి రాజేశ్వరి ఎల్లయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నాంపల్లి గ్రామం ఇసుకాల నుంచి మాట్లాడేది ఏంటంటే మా బోనాల పండుగ గురించి సంబరాల గురించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎమ్మెల్యే సాబు రమేష్ బాబు గారిని చంద్రవేర్ రమేష్ బాబు గారిని మీ అందరినీ మా వాళ్ళ అభివృద్ధి మాకు ఉంది కాబట్టి మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళ గురించి మేము చేస్తున్నాము, శుభాభితో చేస్తున్నామని చెప్పి ఎస్సీ కాలనీ బోనాల పండుగ సంబరాలు గ్రామ
ప్రజలు సుఖశాంతాలతో ఉండాలని మా ఎస్సీ కాలనీ నుంచి బోనాల పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఆరోగ్యాలతో ఉండాలని అందరం కలిసిమెలిసి ఉండాలని సంబరాలు జరుపుకుంటున్నాం. వేములవాడ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు, పురుగు మందుల విక్రయ దుకాణాలలో బుధవారం రోజున ఎస్ఐ ఉపేందర్తో పాటు ఏఓ సంతోష్ల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాలు కురిసి రైతులు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను భారీగా విక్రయించడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు కల్తీ వైపు మొగ్గు చూపుతూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఏఓ సంతోష్, ఎస్ఐ ఉపేందర్లు తెలిపారు. కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వారు ఈ సందర్భంగా పలువురు వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ వారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా కల్తీ విత్తనాలపై నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే వారికి మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి అనుమతి పత్రాలు ఉన్నాయా లేవనేది చూడడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం. పై అధికారుల ఆదేశాల ప్రకారం వేములవాడ పట్టణంలో ఏవైనా నకిలీ విత్తనాలు కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి విత్తనాలు కానీ అమ్ముతున్నారన్న విషయంపై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓ గారి సహకారంతో ఈరోజు షాపు తనిఖీ చేయడం జరిగింది. ఇప్పటివరకు తనిఖీ చేసిన అన్ని దుకాణాలలో కూడా అనుమతి పత్రాలు కానీ, తర్వాత గవర్నమెంట్ ఆథరైజేషన్ లెటర్ కానీ, బిల్స్ కానీ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఇలాంటి అనుమానిత నకిలీ విత్తనాలు అయితే మాకు ఫైండ్ అవుట్ కాలేదు. సార్, ఈరోజు ఎన్ని షాపులు తనిఖీ చేసినారు? ఇప్పటివరకు దాదాపు ఒక 10 షాపులు చెక్ చేసినాము. మిగతా షాప్స్ కూడా తనిఖీ చేస్తాము. షాప్స్ మరియు వాటికి సంబంధించిన గోదాములు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మెటీరియల్స్ ఏమైనా గోదాంలో హైడౌట్ చేస్తారని అనుమానంతో అక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నకిలీ విత్తనాలు దొరికే అవకాశం ఉందంటారా? ఇప్పటివరకు అయితే లేదు. ఒకవేళ ఉన్నట్టయితే కనుక మేము ప్రత్యక్షంగా మేము తనిఖీ చేస్తాము. అదే రకంగా ప్రజలు కూడా బాధ్యతగా ఇలాంటి నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా ఇమీడియట్గా మాకు ఇస్తే కనుక ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. రజకుల హక్కులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రజక హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రజక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గమైన రజకులలో ఐక్యత లేకపోవడమే ప్రభుత్వానికి వరంగా మారిందని, తమను గుర్తించకపోవడం సరైంది కాదని, గొల్ల కుర్మలకు గొర్రెలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు కూడా ఏదైనా అండ కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూర దేవయ్యతో పాటు రజక సంఘం సభ్యులు ఉన్నారు. చంద్రశేఖరరావు గారు లేదు, రజకులను బంగారు తెలంగాణ బాటని ప్రజలందరికీ బంగారు బాట చేస్తున్నారు. కానీ రజకులకు బతుకుబాట చూపించమని అడుగుతున్నాము. బతుకుబాట కావాలి రజకులకు. రజకుల జీవితాల్లో వెలుగులు నింపాలి, రజకుల ఆశలు చేయాలి. మీరు రజకులకు గ్రూప్ లోన్లు అని చెప్పి ఒకటి ప్రకటన పెట్టారు. గ్రూప్ లోన్లు కాదు, రజకులకు వ్యక్తిగత లోన్లు కావాలి. గ్రామాలలో వ్యక్తిగత లోన్లు కావాలి. కారణం ఐక్యత లేకపోవడమే. రజకుల గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ చిన్న చూపు చూస్తున్నాయి. వివిధ సామాజిక వర్గాలకు ఆ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తున్నది. రజకులకి సమాజం ఇస్తున్న గౌరవం ఉన్నది. కానీ ఆ మహిళలకు విలువేది. రజకులు పుట్టుక కావాలి, మనిషి చనిపోయినప్పుడు కావాలి. కానీ రజకులకు ఎవరు ఆదుకోరు. వీళ్ళు రజకులకు పుట్టడమే వీళ్ళు చేసుకున్న పాపమా? శుభకార్యాలకు మరియు దేవాలయాల్లో జరిగే వేడుకల్లో దివిడీలు మోసే సఫారీలుగానే సఫలుగా వీళ్ళు రజకులకు ప్రతి పుణ్య కార్యక్రమంలో భాగస్వాములే వెళ్లదీసేవారు. నాడు వీరితో ఎంత వెట్టి చాకితే చేయించుకున్నారు. రజక పాతక సాధకాలు ఎవరూ చూడలేదు. న్యాయ బ్రాహ్మణులకు వ్యక్తిగత లోన్లు ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే ఈ రజకులకు కూడా వ్యక్తిగత లోన్లు ఇచ్చి ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ప్రతి మనుషులకు వ్యక్తిగత లోన్లు కానీ గ్రూప్ లోన్లు కానీ సాధ్యమైనంత వరకు చేసుకుంటూనే వస్తుండు. మరి ఈరోజు దేవయ్య పలికినట్టు మా రజకులకు కమ్యూనిటీ హాళ్ళు ఇలాంటి
లేవు అని చెప్తుండు. నిన్ననే మా లింగంపల్లి కూడా ఒకటి మంజూరు. ఎమ్మెల్యే గారు మీ యొక్క విన్నపాలు త్వరలో మన ఎమ్మెల్యే గారు కూడా 5-6 రోజుల్లో వస్తుండు. వారికి మీకు ఎలాంటి కోరికలున్నా రజకులు ప్రతి విలేజ్ని సర్వే చేసుకుంటూ ఎవరికి ఏం వసతులు కావాలన్నా మీరు కోరితే వారు ఇచ్చడానికి సుముఖంగా ఉన్నారని చెప్పి నేను మీ ప్రెస్ మీడియా ముఖంగా సభాముఖంగా మీ రజకుల ముఖంగా విన్నవిస్తున్నాను. వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ నూతన పాలకవర్గ కమిటీ సమావేశాన్ని బుధవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గౌరిశెట్టి మహేందర్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలు, భక్తులకు కల్పించవలసిన సదుపాయాలపై చర్చించారు. భక్తుల సౌకర్యార్థం మరో వాటర్ ట్యాంకు నిర్మించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. కార్యక్రమంలో సభ్యులు బంగారు శ్రీనివాస్, ఊరడి ప్రవీణ్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణతో పాటు ఆర్ఏ సత్యనారాయణ, ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతన పాలక మండలి యొక్క కార్యవర్గ సమావేశం జరిగినది. ఇందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడ్డది. అవి దీనికి కావాల్సిన నీటి వసతులకు వాటర్ ట్యాంక్ ఒకటి, ఈ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్, లైట్లు, దాని గురించి చర్చించడం జరిగినది. కొత్తగా నియమింపబడ్డ పాలక మండలి సమావేశము మొదటి సమావేశం జరిగి వివిధ అంశాలపై చర్చించడం జరిగినది. ఒకటి, దేవాలయంలో అత్యవసరంగా ఓవర్లై వాటర్ ట్యాంకు 50,000 లీటర్ల వాటర్ ట్యాంకు భక్తుల సౌకర్యార్థము. అది మరీ ఇంపార్టెంట్ కనుక అది మొదటి తీర్మానంగా చేసి అది ఒకటి మన స్థానిక ఎమ్మెల్యే గారి వారి అనుమతితో వారు మనకు మంజూరు చేస్తారని మన ధర్మకర్తలు తీర్మానం చేసినారు. మరియు ట్రాన్స్ఫారం విద్యుత్ సౌకర్యార్థం ఒక ఆరు ఆర్డర్ కూడా ఎమ్మెల్యే గారి నిధుల నుండి మంజూరు చేసేటప్పుడు ఎమ్మెల్యే గారిని కోరడం కొరకు తీర్మానించారనేది. మరి ఈరోజు ఉండి కౌంటింగ్ కూడా ఈరోజు జరుపుతున్నాము. ఉండింగ్ అగ్రహారం హనుమాన దేవాలయంలో నూతన పాలక వర్గం మొదటి సమావేశం జరుపుకోవడం జరిగింది. మా చైర్మన్ గారి అధ్యక్షతతో అగ్రహారం ట్రస్ట్ బోర్డు నంబరు మరియు స్థానిక ఈవో గారి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానంలో ముఖ్య విషయాలు ఏమిటంటే భక్తుల సౌకర్యార్థం యొక్క పెద్ద ట్యాంకి కానీ మినీ ట్యాంకి కానీ గౌరవ శాసనసభ్యులు గారి వద్దకు తీసుకుపోయి ఇక్కడి సమస్యలన్నీ మా స్థానిక శాసనసభ్యులైన చిన్నమని రమేష్ బాబు ఆధ్వర్యంలో పాలకవర్గం తమ సమస్యలపై తీర్మానం చేసి గౌరవ శాసనసభ్యుల సహకారంతో అగ్రహారం దేవాలయకు కట్టుబడి ఉండి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తున్నాం. తొలి సమావేశానికి చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఈవో గారు మరియు అందరం కలిసి ఈరోజు తొలి సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా అగ్రహారం టెంపుల్ జోడాంజనేయ స్వామి అభివృద్ధి విషయంలో మరి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకుపోవడానికి మేము ఫోన్ తీర్మానం చేయడం జరిగింది. మరి వారు కూడా మాకు వెన్నుదల నుండి ఈ అవకాశాన్ని సహకరిస్తారని తెలియజేసుకుంటూ వేములవాడ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్హత గల బాలికల నుండి 6, 7 తరగతులకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వేములవాడ మండల విద్యాధికారి కె సురేష్ తెలిపారు. అర్హత కలిగిన బాలికలకు అన్ని రకాల సదుపాయాలతో పట్టణంలోని నడుబొడ్డున ఏర్పాటు చేసిన కేజీబీబీ పాఠశాల ఎంతో అనుకూలంగా ఉంటుందని, ఇతర వివరాల కోసం ఎంఆర్సీలో సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.